మేడం, గత ప్రభుత్వంలో మీ నాయకుడు కోట్ల రూపాయల భూముల్ని తక్కువ రేటుకి ఇచ్చాడు. మీ నాయకుడు తప్పు కూడా ఉందంటారు కదా? మీ నాయకుడు తప్పు కూడా ఉంది కదా? మరి నేను చెప్తుంది ఏంటి, రాజకీయాల్ని వీళ్ళు ఎలా అడ్వాంటేజ్ తీసుకున్నారు, మా పార్టీలో ఉన్నప్పుడు ఏ విధంగా అడ్వాంటేజ్ తీసుకున్నారు అనేటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ తప్పు ఒప్పులు అంటలేను. నేనేమంటున్నాను, కారు చౌక్కి కొన్ని ఎకరాల భూమిని కాజేశారు, తీసుకున్నారు, మా నాయకుడు చుట్టూ తిరిగి ఏ విధంగా అడ్వాంటేజ్ గా ఏ విధంగా లబ్ధి పొందారని చెప్తున్నా. మాకు అలాంటి అవసరాలు లేవు. మేము అలా రాజకీయాల వల్ల లబ్ధి పొందాలనో రాజకీయాల వల్ల అడ్వాంటేజ్ అవ్వాలనో మేము అనుకోలే. మేము పూర్తిగా ప్రజాసేవ చేయాలనుకుంటాము, నిజాయితీగా వచ్చి సేవ చేయాలనుకుంటాం. మా నిజాయితీయే మా బలం, మా నిజాయితీయే మమ్మల్ని కాపాడుతుంది. మేము నీతివంతులుగా ఒక మంచి పరిపాలన చేశాము, ఆ సర్వీస్ మోటివ్తోనే మేము ముందుకు వెళ్తున్నాం. అది మేము మీకు స్పష్టం చేయాలనుకుంటున్నాం. రాజకీయాల వల్ల మేము ఏదో ఇదవ్వాలనుకునే ఉద్దేశం మాది కాదు అనేది స్పష్టం చేశాను. అది దాంట్లో భాగంగా నేను మాట్లాడడం జరిగింది. నేను స్పష్టంగా చెప్పాను, విషయాలు చెప్పాను. దాని డీటెయిల్స్ కూడా అఫీషియల్ గానే గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. ఇంకా దాని గురించి ఎందుకు చెప్పాను కదా. ఎస్, నెక్స్ట్. ఇద్దరు రాజకీయ నాయకుల మధ్యన మీరు ఎదుర్కోగలుగుతారా? ఇక్కడ ఇద్దరు ముగ్గురు అనేది కాదన్న విషయము. దిస్ ఇస్ అబౌట్ పబ్లిక్ అండ్ పబ్లిక్స్ పర్సెప్షన్. పబ్లిక్ కి తెలుసు, జనానికి తెలుసు, ప్రజలకు తెలుసు మంచి నాయకుడు ఎవరు, ప్రజల సమస్యలను ఆలకించే వాళ్ళు ఎవరు, ప్రజలకు ఏ ప్రభుత్వం మేలు చేయగలుగుతుంది, ఏ నాయకుడు మేలు చేయగలుగుతాడు, ప్రజల మనిషి ఏ నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారంటేనే జనం ఎంతో ఆదరణ, ఎంతో మంది ప్రేమ అభిమానాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి, మా నాయకుడికి ఉన్నాయి. అతని మీద ఒక నమ్మకం ఉంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే క్రెడిబిలిటీ. ఈరోజు ఆ మాట అంటే మాట మీద నిలబడతాడు అనేటువంటి ఒక నమ్మకం ఉంది. అలాంటి నమ్మకం ఉన్నటువంటి మనుషుల కోసం ఆ నమ్ముకున్నటువంటి నాయకుడు ఖచ్చితంగా ఒక మంచి నాయకుడుగా మా నాయకుడికి పేరుంది. అదే మా బలం, అదే ప్రజలు అదే నమ్మకాన్ని, అదే ప్రేమని, అదే ఆదరణని మాకు చూపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా చిల్లూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మా పట్ల ఒక మంచి ఆదరణ ఉంది. కాబట్టి అదే మా బలంగా మేము భావిస్తున్నాం. ఇద్దరు కాదు, ముగ్గురు గారు, ఇంకెవరన్నారా అని ఒకరికి ఇద్దరు ఉన్నారు, ఇద్దరికి ముగ్గురు ఉన్నారు, చూస్తున్నాం కదా రాజకీయాలు. సో కాబట్టి ఏదైనామైనప్పటికీ ప్రజలకు తెలుసు, దే ఆర్ వెరీ స్మార్ట్ అండ్ దే నో వాట్ ఇస్ వాట్ అనేది. ఎన్ని సంవత్సరాల తర్వాత బయట పెట్టడానికి కారణం అంటే లావు మధ్య మీ మధ్య ఇంత విభేదాలు ఉంటే అధికారం మీ పార్టీ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజు బయట పెట్టడానికి కారణం ఏం చెప్తారు? ఇందాక అదే నా మాటలో చెప్పాను. ఎప్పుడు నేను అనుకునేదాన్ని ఇది నేను మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడు నాకు రాకూడదని నేను అనుకునేదాన్ని. కానీ ఈ రోజు అదే నేను అప్పుడు మా పార్టీ ఇంటిగ్రిటీ కోసం నేను మాట్లాడలా. ఈ రోజు కూడా నేను మాట్లాడాలనుకోలే. నిజంగా దీన్ని నేను మాట్లాడాలనుకుంటే రాజకీయంగా రాజకీయాల కోసం మాట్లాడాలనుకుంటే వారు పార్టీ మారినప్పుడు నేను మాట్లాడుండొచ్చు. కృష్ణదేవరాయ గారు టీడీపీలోకి వెళ్ళినప్పుడు నేను మాట్లాడుండొచ్చు. లేదా మంచి పీక్ ఎన్నికల క్యాంపెయిన్ లో కూడా నేను ఇది మాట్లాడుండొచ్చు. కానీ నేను దీని నుంచి ఎప్పుడు రాజకీయ ఏదో లబ్ధి పొందామనో రాజకీయంగా నాకేదో అడ్వాంటేజ్ అవుతుందనో నేను ఎప్పుడు చూడలే, మాట్లాడొద్దు అనుకున్నా. బికాజ్ అది నా సంస్కారం అది నేను మాట్లాడొద్దు అనుకున్నాను. కానీ ఈ రోజు మీరు ఈ లెవెల్ కి దిగజారిపోయి పీక్స్ కి చేరుకొని మీరు ఇలా చేస్తున్నప్పుడు నేను మాట్లాడకపోతే తప్పవద్దని భావించి ఈ రోజు నేను నా నోరు విప్పి మాట్లాడాల్సి వస్తుంది. కేవలం ఈ రోజు మీరు చేస్తున్నటువంటి విధానాలు చేస్తున్నటువంటి తీరు నాకు నచ్చక ఇక తప్పదేమో అని చెప్పి మీ నిజస్వరూపం ప్రజలకు తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఇదంతా కూడా బయట పెట్టి మాట్లాడడం జరుగుతా ఉంది. మేడం, మీరు అన్నారు కదా చిరుకులూరుపేట నుంచి వడ్లమూడికి ఎంత దూరం, వడ్లమూడి ఇప్పుడు వాళ్ళు గతంలో మీరు కేసులు పెట్టారని వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు వాళ్ళు పెడుతున్నారని మీరు అంటున్నారు. ఇక్కడ కేసులు అనేది కూడా తప్పుదారి పట్టిపోతున్నాయి కదా, దానిపైన ఏ ఛానల్ అన్నాను ఇది? నీకు కేసులు ఎఫ్ఐఆర్లు చూస్తుంటే కూడా నమ్మకపోతే నేనేం చెప్పాలి చెప్పు? వాళ్ళు అంటున్నారు, మీరు అంటున్నారు. కాదు, నేను అంటుంది ఏంది? ఎట్లా పడితే అట్లా ఎక్కడ చూపించండి. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ నుంచి బత్తిల్ స్టేషన్ అంట, అక్కడ నుంచి పులివెందులు అంట, మళ్ళీ అక్కడ నుంచి ఇటు అనంతపురం తెస్తారు, మళ్ళీ ఇటు కృష్ణా జిల్లా తీసుకెళ్తారు. ఎటు తీసుకెళ్తున్నారు? ఎప్పుడన్నా విన్నారా ఇది? BNS 111 సెక్షన్ ఆర్గనైజ్ క్రైమ్ ఎప్పుడన్నా విన్నారా మా టైంలో? మీరు ఇది వినలేదు కదా, మేము చేయలేదు అలాగా. వాళ్ళు చెప్పేదానికి దీనికి పొంతం లేదు అసలుకి. మేమన్నీ ఎఫ్ఐఆర్లు సాక్ష్యాలు ఏం జరుగుతుందో మీరు రెగ్యులర్ గా పాలిటిక్స్ ఫాలో అవుతున్నారు కదా, మీ క్లారిటీ ఉండాలి. లేకపోతే చెప్పండి ఏ కేసు ఏందో, మాకు దాని గురించి కూడా కూర్చొని మాట్లాడుకుందాం. కాబట్టి కళ్ళకు కట్టినట్టుగా రెడ్ బుక్ పాలిటిక్స్ ఏ విధంగా రాజ్యం వెళ్తున్నాయి అనేది మనకు స్పష్టం అవుతుంది. ఇంకా కూడా మీకు అర్థమవుతుందంటే యూ హ్యావ్ టు అప్డేట్. ఎస్, నెక్స్ట్.
మీరు ఇప్పుడు అన్నారు కదా నెక్స్ట్ కంపల్సరీగా మా ప్రభుత్వం వస్తుంది మేము కూడా చూపిస్తాం అంటున్నారు కాబట్టి నేను అంటుంది చూపిస్తామంటే వరుస పెట్టి ఇట్లా చేస్తామని నేను అంటలేదు. పాలిటిక్స్ లాగా ఉన్నాయి కదా మేడం. అంతకుముందు ఇప్పుడు సేమ్ టు సేమ్ కదా, అప్పుడు పాలిటిక్స్ ఇప్పుడు పాలిటిక్స్. నేను అంటుంది ఏంటి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్తా ఉన్నా. అధికారం ఉందని అధికారం దుర్వినియోగం చేసి ఇష్టానికి చేయొద్దని చెప్తా ఉన్నా. ఇష్టం వచ్చినట్టు చేస్తే ప్రజలు తీర్పిస్తారు. మేము టైం కమ్ పీపులే సమాధానం చెప్తారు. సో కాబట్టి ఆ రోజు కూడా వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది. దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్. రైట్, నెక్స్ట్. మేడం కేసును ఎలా ఎదుర్కొన్నాము? లీగల్ గా మాకు ఇన్స్టిట్యూషన్స్ మీద నమ్మకం ఉంది. ఏదున్నా లీగల్ గా ఫైట్ చేస్తాము, న్యాయ పోరాటం చేస్తాము. మాకు ఒక పార్టీ ఉంది, మా నాయకుడు ఉన్నాడు, వాళ్ళ సపోర్ట్ ఉంది. ముఖ్యంగా ఈ అన్నిటికన్నా మాకు ప్రజల సపోర్ట్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా విల్ ఫేస్ ఇట్. ఏం చేస్తారు మా అయితే ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు? చంపరుగా. గాలి మాటలు పోగేసుకుని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకున్నటువంటి అనేక మీడియా ప్లాట్ఫామ్స్ ని వాడుకొని, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు, వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి అన్ని మాధ్యమాల్ని కూడా వాడుకుంటూ వరుసగా హ్యూమిలియేట్ చేస్తూ, డిఫేమ్ చేస్తూ, అదిగో విడుదల రజని, ఇదిగో విడుదల రజని, అదే ఆవు కథ, అదే కథ ఎక్కడ చూసినా కూడా అదే కథ వరుస పెట్టి రిపీట్ చేసి మొత్తానికి ఈ రోజుకి ఒక కన్క్లూజన్ కి తీసుకొచ్చారు. అది ఈ రోజు చూసినట్టయితే నా మీద ఏసీబీ కేసు కట్టారు. ఏంటి ఈ ఏసీబీ కేసు? అసలు ఈ కేసు గురించి మనం మాట్లాడితే, ఈ కేసుకి సంబంధించి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో, ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని నేను ఏ రోజు చూడలేదు. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు నన్ను ఏ రోజు కలవలేదు, నేను వాళ్ళని ఏ రోజు కలవలేదు. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో నేనెప్పుడు మాట్లాడలేదు. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి నాకు అసలుకి నో గివ్ అండ్ టేక్, ఏ మాత్రం కూడా వీళ్ళతో నాకు సంబంధం లేదు. వీళ్ళు అల్లినటువంటి కట్టు కథకు నాకు ఎటువంటి సంబంధం లేదు. అయినప్పటికీ కూడా ఒక కట్టు కథ అల్లి ఈ ఓరల్ బేస్డ్ ఆధారాలని బేస్ చేసుకుని ఈ రోజున ఏసీబీ కేసు నమోదు చేశారు. నేను మళ్ళా స్పష్టం చేస్తా ఉన్నాను, వీళ్ళెవరో ఏంటో, వీళ్ళ వేరబౌట్స్, వీళ్ళ బిజినెస్ ఏది కూడా నాకు తెలీదు, నాకు సంబంధం లేదు. ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. కేవలం ఒక పొలిటికల్ క్లౌడ్ తో దీని వెనకాల కొంతమంది ఉండి, వాళ్ళ వెనకాల కొంతమంది ఉండి చేస్తున్నటువంటి, విడుదల రజనీని టార్గెట్ చేస్తున్నటువంటి ప్రయత్నంగా రెడ్ బుక్ పాలన పరాకాష్ఠగా ఈ కేసుని ఈ రోజు చూడాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తున్నా. ఇప్పుడు అసలు ఈ కథ ఇదొక కట్టు కథ, చక్కటి కట్టు కథ. ఈ కథలోకి వెళ్తే అసలు ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఈ కేసు పెట్టాల్సి వచ్చింది, ఏంటి కారణాలని కనుక మనం చూస్తే, ఈ పెట్టినతను టీడీపీ సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను ఈ కథకి వీళ్ళని ముందుండి నడపడానికి గల కారణం ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఈ డైరెక్టరు, ఈ స్క్రీన్ ప్లే, వీళ్ళంతా కూడా ఈ యాక్టర్స్, ఆర్టిస్టులు వీళ్ళంతా. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఒక మార్కెటింగ్ టీమ్ ని పెట్టి, మీరు వస్తారా విడుదల రజనీ మీద కేసు పెడతారా, కంటెంట్ మేము ఇస్తాము, మీరు జస్ట్ అక్కడికి వెళ్ళి ఆ కంప్లైంట్ ఇచ్చిరండి, మీరు వస్తారా, అధికారం మా దగ్గర ఉంది, ఏం పని కావాలో చేసి పెడతాము, విడుదల రజనీ మీద మేము ఒక నరేషన్ ఇస్తాము, ఆ నరేటివ్